అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. సైనిక్ స్కూల్ 6th and 9th ఎంట్రన్స్ సంబంధించిన కౌన్సిలింగ్ అనేది అవుతుంది, తెలిసిందే కదా. 3 రౌండ్ కౌన్సిలింగ్ అనేది అయింది. ఇప్పుడు 4th రౌండ్కి సంబంధించిన షెడ్యూల్ కూడాను రిలీజ్ చేశారు. సో 4th రౌండ్ అనేది మనకి August 4th నుంచి స్టార్ట్ అవుతుందండి. అది August 16th 4th రౌండ్ అనేది క్లోజ్ అవుతుంది. మీ అందరికీ తెలిసిందే, సైనిక్ స్కూల్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అనేది తెలిసింది కదా, ఏఐఎస్ఎస్ఏసి మీద క్లిక్ చేస్తే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ 4th రౌండ్ కౌన్సిలింగ్ అనేది మనకి 4th August నుంచి అవుతుంది. అయితే కౌన్సిలింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. కౌన్సిలింగ్ షెడ్యూల్ మీద మనం క్లిక్ చేస్తే ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది ఇలా కనబడుతుంటుంది. సో రిజిస్ట్రేషన్ విండో ఇది ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ కరెక్షన్ విండో ఇది కూడాను క్లోజ్ అయిపోయింది. కరెక్షన్ విండో, చాయిస్ ఫిల్లింగ్ విండో ఫర్ ది క్యాండిడేట్స్ చాయిస్ ఫిల్లింగ్. సో ఇది కూడాను చాయిస్ ఫిల్లింగ్ అయిపోయిందండి. ఇకపోతే షెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆన్లైన్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్ అనమాట. 1st రౌండ్, 2nd రౌండ్, 3rd రౌండ్ ఈ 3 అయిపోయి 4th రౌండ్ అనమాట. 4th రౌండ్ స్టార్ట్ డేటు 4th August అనమాట. సీట్ అలొకేషన్ రిజల్ట్ డేటు 7th August. అంటే 7th Augustన మనకి సీట్ అనేది 4th రౌండ్కి సంబంధించి ఏ స్కూల్లో అలాట్ అయ్యిందో మనకు తెలుస్తుంది. ఆ రోజు 8 o'clock వస్తుంది అనమాట. ఇకపోతే లాస్ట్ డేట్ ఫర్ యాక్సెప్ట్ అలాటెడ్ స్కూల్. సో మనకి ఏ స్కూల్ అయితే వచ్చిందో ఆ స్కూల్కి సంబంధించిన అలాటెడ్ స్కూల్ని మనం యాక్సెప్ట్ చేయడానికి లాస్ట్ డేట్ అయితే August 10th 23:30 అండి. అంటే రాత్రి 11:30 లోపల మనము ఏదో ఒకటి మనం డిసైడ్ అవ్వాలి. అయితే 3 బటన్స్ ఉంటాయి, తెలిసిందే కదా. యాక్సెప్ట్ బటన్ ఒకటి ఉంటుంది, 2 రీకన్సిడర్ బటన్ ఉంటుంది, 3 వచ్చేటప్పటికి హోల్డ్ అండ్ కంటిన్యూ బటన్ ఉంటుంది. యాక్సెప్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఆ స్కూల్కి నచ్చి జాయిన్ అవుతున్నట్టు. రీకన్సిడర్ అంటే ఆ స్కూల్ మీకు నచ్చకుండా వేరే స్కూల్ కోసమని నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్కి మీరు వెళ్తున్నట్టు. హోల్డ్ అండ్ కంటిన్యూ బటన్ అంటే ఏంటంటే మీరు ఆ స్కూల్లో ఓకే కానీ ఇంకా బెస్ట్ స్కూల్ ఏదైనా వస్తుందేమో అని వెయిట్ చేయడం కోసమని హోల్డ్ అండ్ కంటిన్యూ బటన్స్ ఉంటాయి. సో ఈ August 10th లోపల మీరు అది ఫైనల్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేసినా లేదంటే హోల్డ్ అండ్ కంటిన్యూ బటన్ క్లిక్ చేసినా మీరు వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మెడికల్ కమెన్స్మెంట్ డేట్స్ అనేది ఈ 11 Augustలో మీకు ఉంటుంది అనమాట. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ కమెన్స్మెంట్ డేట్ అనమాట. ఎవరైనా రీకన్సిడర్ అయితే వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. లేకపోతే లాస్ట్ డేట్ ఫర్ డాక్యుమెంటేషన్ అండ్ ఫీజ్ సబ్మిషన్. వాళ్ళు ఓకే అయినట్లయితే, సెలెక్ట్ మెడికల్లో కూడా ఫిట్గానే అయినట్లయితే, డాక్యుమెంటేషన్ ఎటువంటి ప్రాబ్లం లేకపోతే, స్కూలు నచ్చితే మీరు ఫీజ్ సబ్మిషన్కి లాస్ట్ డేట్ అయితే మనకి August 15th అనమాట. August 15th. లేకపోతే పోర్టల్ అప్డేషన్ బై ద స్కూల్స్ లాస్ట్ డేట్ August 16th. అంటే ఎప్పుడైతే 15th అన్ని స్కూల్స్లోని అడ్మిషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి 4th రౌండ్. సో 16th ఇంకా ఎక్కడెక్కడ ఏ స్కూల్లో వేకెన్సీ ఉందని చూసి ఆ వేకెన్సీ బట్టి నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది? 16th తర్వాత, August 16th తర్వాత 1 or 2 డేస్లోనూ మనకి వచ్చేస్తుంది అనమాట. సో ఇది షెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్. ఓకేనా? థ్యాంక్ యూ.